10,000 ఇచ్చినంతకాలం, నెల నెలా తీసుకున్నంతకాలం రాముడు, దేవుడు, కర్ణుడు, జీసస్, అల్లా, సాయిబాబా ఇలా దేవుళ్ళ పేర్లన్నీ మీకేనని చెప్పారు. ఎప్పుడైతే మీరు నెల నెల 10,000 ఇవ్వటం మానేశారో అప్పటి నుంచి రావణ, బ్రహ్మ, కీచకుడు, లేకుంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అంట మొదలుపెట్టారు. మరి ఇచ్చినంతకాలం అలా ఉండటం, ఇవ్వకపోవటంతో నేడు బకాసురుడు, జరాసంధుడు, దుర్యోధనుడు అని అనటం మరి వాళ్ళ యొక్క ఆలోచనలకు ప్రతిబింబాలుగా మీ యొక్క ఆలోచన ఏంటనేది కూడా ఒకసారి అవగాహన చేసుకుంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. అది తెలుసుకోవటం అవసరం అనుకుంటే ఒక లెక్క, తెలుసుకునే పనే ఉందిలే అనుకుంటే మరొక లెక్క. అయితే పరివర్తన మాత్రం ఎవరిలో ఒకరిలో రావటం అనేది ముఖ్యం.